Hello everyone. So this session we discussing about ethanol blending అండి. Very important topic ఎందుకంటే present trending topic. Maximum యూపీఎస్సి సిఏ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2026లో ఎక్కువగా కరెంట్ అఫైర్స్ అడుగుతాడండి ప్రిలిమ్స్. సో ఇథనాల్ బ్లెండింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే ప్రజెంట్ ఇరాన్ యుఎస్ఏ వార్ ద్వారా ఈ పెట్రోల్ అలాగే ఎల్పిజి సిలిండర్స్ కొద్దిగా ఇబ్బంది అవుతుంది కదండి గ్యాస్. సో అందుకు అందరూ కూడా లుకింగ్ టువర్డ్స్ ఇథనాల్ బ్లెండింగ్. సో ఇప్పుడు చూద్దాం ఇథనాల్ బ్లెండింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఫస్ట్ వాట్ ఈజ్ ఇథనాల్ బ్లెండింగ్? అసలు ఇథనాల్ బ్లెండింగ్ అంటే ఏంటి? బయోఫ్యూయల్ ప్రొడ్యూస్డ్ మెయిన్లీ ఫ్రమ్ షుగర్ కేన్, మైజ్ అండ్ బయోమాస్. అంటే ఏంటి? ఇది ఒక ఫ్యూయల్ అనమాట. ప్రొడ్యూస్డ్ మెయిన్లీ ఫ్రమ్ దేని నుంచి అంటే షుగర్ కేను, మేజ్ అండ్ బయోమాస్ అనమాట. దీని ద్వారా ప్రొడ్యూస్ అనేది అవుతుంది. అర్థమవుతుందా? బయోఫ్యూయల్ ప్రొడ్యూస్డ్ మెయిన్లీ ఫ్రమ్ షుగర్ కేన్, మేజ్, బయోమాస్ అండ్ మిక్సింగ్ ఎథనాల్ విత్ పెట్రోల్ అనమాట. అలాగే మిక్స్ చేస్తారు ఎథనాల్ అనేది దేంతో? పెట్రోల్తో అనమాట. అర్థమవుతుందా? పెట్రోల్తో మిక్స్ చేస్తారు. అలాగే బ్లెండ్ మీనింగ్, అసలు బ్లెండ్ అంటే ఏంటి? E10 అంటే ఏంటి? E20 అంటే ఏంటి? అంటే ఏంటి? 10% ఇథనాల్ ప్లస్ 90% పెట్రోల్ ఉంటుంది. అలాగే E20 అంటే 20% ఇథనాల్, 80% పెట్రోల్ అనేది ఉంటుంది అనమాట. అర్థమవుతుందా? సో టార్గెట్స్ అండ్ టైం లైన్ చూడండి. ఇండియాస్ ఇథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రామ్ అండర్ నేషనల్ బయో ఎనర్జీ ఎమిషన్ గైడెడ్ బై వచ్చి నీతి ఆయోగ్ అనమాట. నీతి ఆయోగ్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. అలాగే కీ మైల్ స్టోన్స్ ఏంటి? ఈఐఓ E10 అచీవ్డ్. E10 అంటే మీకు E10 అంటే ఏంటి? ఇందాక చెప్పండి, 10% ఇథనాల్ ప్లస్ 90% పెట్రోల్ అనమాట. అయితే ఈ E10 అచీవ్డ్ 2022 ఏ హెడ్ ఆఫ్ షెడ్యూల్. అలాగే E20 టార్గెట్ వచ్చి 2025 to 26 అడ్వాన్స్డ్ ఫ్రమ్ 2030 అనమాట. అర్థమవుతుందా? అసలు ఎందుకు వై ఇథనాల్ బ్లెండింగ్? అసలు ఎందుకు ఇథనాల్ బ్లెండింగ్? అసలు వాట్ ఈజ్ ఇథనాల్ బ్లెండింగ్ అంటే మీకు ఆల్రెడీ తెలిసింది. ఈ ఫ్యూయల్ అనేది దేని ద్వారా అంటే మెయిన్లీ ఫ్రమ్ షుగర్ కేన్, మేజ్ అండ్ బయోమాస్ ద్వారా తయారు చేస్తారనమాట ఈ ఇథనాల్ బ్లెండింగ్. మిక్సింగ్ ఇథనాల్ విత్ పెట్రోల్ అనమాట. E10, E20 అంటే ఏంటి? 10% ఇథనాల్ ప్లస్ 90% పెట్రోల్. అలాగే E20 అంటే 20% ఇథనాల్ ప్లస్ 80% పెట్రోల్ అనమాట. అర్థమవుతుందా? వై ఇథనాల్ బ్లెండింగ్? అసలు ఎందుకు ఇథనాల్ బ్లెండింగ్ కావాలి? ఎన్విరాన్మెంటల్ బెనిఫిట్స్, లోవర్ CO2 ఎమిషన్స్ అనమాట. CO2 ఎమిషన్స్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్. అలాగే క్లీనర్ కంబషన్ వెసెస్ పెట్రోల్ అనమాట. అర్థమైందా? అలాగే వేస్ట్ యూటిలైజేషన్, ఇథనాల్ ఫ్రమ్ మొలాసిస్, అగ్రికల్చర్ రెసిడ్యూస్, డ్యామేజ్డ్ ఫుడ్ గ్రెయిన్స్ అంటారు. అంటే ఈ ఇథనాల్ తయారు ఎలాగవుతుందంటే ఈ మొలాసిస్ అంటే షుగర్ కేన్ నుంచి, అలాగే అగ్రికల్చర్ రెసిడ్యూస్, డ్యామేజ్డ్ ఫుడ్ గ్రెయిన్స్ అంటే ఏవైతే పాడైపోయిన ఫుడ్ గ్రెయిన్స్ నుంచి ఈ ఇథనాల్ అనేది తయారవుతుంది. ఎనర్జీ సెక్యూరిటీ, రెడ్యూసెస్ క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్స్. ఇండియా ఇంపోర్ట్స్ అప్రాక్సిమేట్లీ 85% ఆఫ్ క్రూడ్ ఆయిల్ అనమాట. అంటే ఏమవుతుంది? ఇప్పుడు ఆయిల్ ఎక్కువగా దొరకట్లేదు కదండి. ఈ ఇథనాల్ బ్లెండింగ్ వల్ల మనం ఈ ఆయిల్ బదులు ఈ ఇథనాల్ని మనం యూస్ చేయొచ్చు అనమాట. అర్థమవుతుందా? సో అప్పుడు ఏమవుతుంది? క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్స్ అనేది రెడ్యూస్ అవుతుంది. అర్థమైందా? ఎనర్జీ సెక్యూరిటీ. అయితే మేజర్కి ఇథనాల్ బ్లెండింగ్ వల్ల అలాగే మనకి CO2 ఎమిషన్స్ అనేది బాగా రెడ్యూస్ అవుతుంది. అలాగే ఫార్మర్స్ ఇన్కమ్, ప్రొవైడ్స్ ఆల్టర్నేటివ్ మార్కెట్ ఫర్ షుగర్ కేన్ అండ్ సర్ప్లస్ గ్రెయిన్స్. దీనివల్ల ఏమవుతుంది? ఈ ఇథనాల్ వల్ల ఎక్కువగా ఫార్మర్స్ యొక్క ఇన్కమ్ కూడా పెరుగుతుంది. అర్థమైందా? అది. నెక్స్ట్ మేజర్ ఛాలెంజెస్ ఏంటి? ఫుడ్ వర్సెస్ ఫ్యూయల్ డిబేట్. యూజ్ ఆఫ్ రైస్, మేజ్ మే ఎఫెక్ట్ ఫుడ్ సెక్యూరిటీ. అయితే దీనివల్ల ఏమవుతుంది? ఇథనాల్ మేకింగ్ వల్ల
అంటే అందరూ ఏం చేస్తారు అప్పుడు ఈ ఫుడ్ అంతా కూడా ఈ ఇథనాల్ బ్లెండింగ్కి ఈ ఎక్కువ ప్రొవైడ్ చేసేస్తే మనకి ఫుడ్ సెక్యూరిటీ అనేది వస్తుంది. అంటే ఫుడ్ కొరత అనేది వస్తుంది అనమాట. అలాగే వాటర్ యూజ్, షుగర్ కేన్ ఈజ్ వాటర్ ఇంటెన్సివ్ క్రాప్. అలాగే ఇథనాల్కి షుగర్ కేన్ ఎక్కువ కావాలి. సో షుగర్ కేన్ క్రాప్ని కల్టివేషన్ చేయాలంటే వాటర్ ఇంటెన్సివ్ క్రాప్ అనమాట. అంటే వాటర్ ఎక్కువ కావాలి షుగర్ కేన్ కల్టివేషన్కి. అలాగే ఇంజన్ ఇష్యూస్, కొరేజన్ అండ్ ఎఫిషియన్సీ యూజెస్ ఇన్ ఓల్డర్ వెహికల్ అనమాట. అలాగే ఇంజన్ ఇష్యూస్ ఇవి వస్తాయి. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్టోరేజ్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ఇథనాల్. ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్టోరేజ్ ఇవంతా కూడా బాగా ఎక్స్పెన్సివ్, ఎక్కువ కాస్ట్. అలాగే ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ఇథనాల్ కూడా కొద్దిగా వెరీ డిఫికల్ట్ అనమాట. ఎన్విరాన్మెంటల్ కన్సర్న్స్ అనమాట. పాజిటివ్, లోవర్ కార్బన్ ఎమిషన్స్, రెడ్యూస్డ్ ఎయిర్ పొల్యూషన్ అనమాట. అయితే పాజిటివ్ ఏంటి, ఇథనాల్ వల్ల మనకి కార్బన్ ఎమిషన్స్ అనేది తగ్గిపోతే అలాగే ఎయిర్ పొల్యూషన్ కూడా రెడ్యూస్ అవుతుంది. అలాగే నెగిటివ్ ఏంటి, మోనో కల్చర్ అంటే షుగర్ కేన్ అనేది ఎక్కువగా ఎక్స్పెన్షన్ అవుతుంది. అలాగే గ్రౌండ్ వాటర్ డిప్లీషన్ అనమాట. అంటే ఏంటి, గ్రౌండ్ వాటర్ యూసేజ్ అనేది ఎక్కువగా ఉంటుంది. అది ఎన్విరాన్మెంటల్ కన్సర్న్స్. ప్రీవియస్ అడిగిన ఒక క్వశ్చన్ చూడండి ఎక్కడ ఇచ్చాను. ఇట్ ఈస్ పాసిబుల్ టు ప్రొడ్యూస్ ఆల్కే బేస్డ్ బయోఫ్యూయల్స్, బట్ వాట్ ఆర్ ద లైక్లీ లిమిటేషన్ ఆఫ్ డెవలపింగ్ కంట్రీస్ ఇన్ ప్రమోటింగ్ దిస్ ఇండస్ట్రీ? ప్రొడక్షన్ ఆఫ్ ఆల్గే బేస్డ్ బయోఫ్యూయల్స్ ఈజ్ పాసిబుల్ ఇన్ సీస్ ఓన్లీ అండ్ నాట్ ఆన్ కాంటినెంట్స్ ఇచ్చాడండి. ఇది అబ్సల్యూట్లీ రాంగ్ అనమాట. అర్థమవుతుందా? ఎందుకు, సీస్లోనే కాకుండా ల్యాండ్ మీద కూడా చేయొచ్చు. ల్యాండ్ మీద, కాంటినెంట్స్ దగ్గర కూడా చేయొచ్చు. అందుకు ఇది రాంగ్ అండి. ఇక్కడ ఎందుకు ఇచ్చాడంటే ఓన్లీ సి ఇచ్చాడు. సో రాంగ్. స్టేట్మెంట్ 1 ఈజ్ రాంగ్. సెట్టింగ్ అప్ అండ్ ఇంజనీరింగ్ ద ఆల్గే బేస్డ్ బయోఫ్యూయల్ ప్రొడక్షన్ రిక్వైర్స్ హై లెవెల్ ఆఫ్ ఎక్స్పర్టైజ్, టెక్నాలజీ కావాలి. కరెక్ట్. అంటిల్ ద కన్స్ట్రక్షన్ ఈజ్ కంప్లీటెడ్. రైట్ అండి. స్టేట్మెంట్ 2. ఎకనామికల్లీ వైబుల్ ప్రొడక్షన్ necessitates the setting of large scale facilities which may raise ecological and social concerns. ఇది కూడా స్టేట్మెంట్ అంగే. సో మన ఆన్సర్ వచ్చి బి అండి. 2 and 3 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అనమాట. నెక్స్ట్ చూడండి, ఫీడ్ స్టాక్ ఫర్ ఇథనాల్ అనమాట. నెక్స్ట్ ఫీడ్ స్టాక్ ఫర్ ఇథనాల్ చూడండి. సోర్స్ ఫస్ట్ చూడండి, షుగర్ కేన్, మొలాసిస్. ఇక్కడ చూడండి డయాగ్రామ్. అలాగే మేజ్, రైస్. అలాగే సోర్స్ అగ్రికల్చర్ వేస్ట్, అడ్వాన్స్డ్ బయోఫ్యూయల్. అలాగే ఇంపార్టెంట్ స్కీమ్, సెకండ్ జనరేషన్ ఇథనాల్ ప్లాంట్స్ ప్రమోటెడ్. ఇథనాల్ ప్లాంట్స్ అంటే ఇథనాల్ యొక్క అది మిషన్స్ అనమాట. ఇలాగా స్టోరేజ్ తయారీ యొక్క ప్లాంట్స్. అలాగే పాలసీ ఫ్రేమ్వర్క్, కీ ఇనిషియేటివ్ ఇథనాల్ బ్లెండింగ్ పెట్రోల్ ప్రోగ్రామ్ అడ్మినిస్ట్రేటెడ్ బై మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్. అంటే ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ గురించి ప్రోగ్రామ్ ఎవరంటే అడ్మినిస్టర్ చేస్తున్నారంటే మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్. ప్రైసింగ్ మెకానిజం, గవర్నమెంట్ ఫిక్సెస్ ఇథనాల్ ప్రొక్యూర్మెంట్ ప్రైస్ అనమాట, ఫిక్స్ చేస్తుంది గవర్నమెంట్. డిఫరెంట్ రేట్స్ ఫర్ షుగర్ కేన్, జ్యూస్, మొలాసిస్, గ్రెయిన్స్. ఒక్కొక్క దానికి ఒక్కొక్క రేట్స్ ఉంటుంది. అలాగే వెహికల్ కంపాటబిలిటీ అంటే టైప్స్, E10 compatibility vehicle existing, E20 material compliant vehicles from 2023 onwards. Flex fuel vehicles can run on any ethanol blend. అలాగే E20 ఫ్యూయల్ రిక్వైర్డ్స్ మాడిఫైడ్. అంటే మేజర్గా ఈ ఇథనాల్ బ్లెండింగ్ అనేది దేని ద్వారా తయారు చేస్తున్నారంటే ఈ షుగర్ కేన్, మేజ్, రైస్, అలాగే డ్యామేజ్డ్ ఫుడ్ గ్రెయిన్స్ అనమాట. అర్థమవుతుందా? ప్రెజెంట్ అయితే ఎక్కువగా అందరూ కూడా ఇప్పుడు ఈ వార్ జరుగుతుంది కాబట్టి అందరుగా ఈ ఇథనాల్ గురించి ఎక్కువగా చూస్తున్నారండి. ఫోకస్ ఆన్ ఇథనాల్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు. సో ఇథనాల్ పెట్రోలియం అంటే మీకు ఆల్రెడీ చెప్పిన E10, E20 అంటే ఏంటంటే 10% ఇథనాల్, 90% పెట్రోలియం. అలాగే E20 అంటే 20% ఇథనాల్, 80% పెట్రోల్. ఓకే, థ్యాంక్ యూ.